మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, నిన్న ఇంటర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇంటర్ తర్వాత మనం చూస్తున్నాం, గతంలో కూడా ఈ సంఘటన అయితే జరిగింది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th పరీక్షలు కానీ ఇంటర్ పరీక్షలు కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? గతంలో దీనికి సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి కల్వ సుజాత కూడా మాట్లాడడం జరిగింది. విద్యార్థులు ఇలాంటి పనులు చేయకూడదు, ఏంది చేయకూడదు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు విద్యా మంత్రిని అయితే కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో నిన్న మనం చూసుకునవచ్చు, ఇంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటే సో దేనికోసం చేసుకుండొచ్చు? గతంలో జరిగినట్టు పేపర్ లీకేజ్లు ఏమైనా జరిగినాయా? నిజంగా వీళ్ళు భయపడి చేసుకున్నారా? ఏ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చేసిరా, ఏమైనా అంటారనే భయమా? సో కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. చాలా మట్టుకైతే కొంతమంది నిజంగా చాలా మంచి స్టూడెంట్స్, చదివిన స్టూడెంట్స్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఇలాంటి అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకు స్టూడెంట్స్ ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి గతంలో చూసుకుంటే ఫోన్ అదైతే పేపర్ లీకేజ్కి సంబంధించి ఇవైతున్నాయి అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఒకసారి అయితే చదువుదాం. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను బుధవారం విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 60.101%, సెకండ్ ఇయర్ లో 64.19% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షలలో ఫెయిల్ అయినారని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారంట. ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తారు? ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఉంటది కదా, తర్వాత సప్లీస్ వస్తాయి, అవి కూడా ఉంటాయి కదా. ఎందుకు ఈ స్టూడెంట్స్ ఈ రకంగా ఆలోచిస్తే తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. సో వీళ్ళే ఇట్లా చేస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగా నిన్న సాయంత్రం వరకు మొత్తం 7 విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరుకు చెందిన సాయితేజ, అత్తాపూర్ కు చెందిన హరిణి, అచ్చులాపూర్ గ్రామానికి చెందిన సాత్విక్, దొరగారిపల్లెకు చెందిన గటిక తేజస్విని. సో ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారంటే సో వాళ్ళ తల్లిదండ్రుల గోస ఎంత ఉండొచ్చు? సో భయానికే చేసుకుంటారు. తల్లిదండ్రులు ఏమంటారో ఏంటో అని చెప్పేసి కొంతవరకు ఒక భయం అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి కొంతవరకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూపించడానికి కూడా కొంతమంది భయపడతారు. సో ఇది కాకపోయినా తల్లిదండ్రులు కూడా మీరు కూడా కొంచెం ఎగ్జామ్ మీరు కూడా ముందే చెప్పండి, మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కొంచెం ధైర్యం ఇస్తే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు కదా. సో మీరు ఫెయిల్ అయితే ఇది చేసేస్తా అది చేసేస్తా, లిటరల్ గా చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, భయపెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను ఇంత కష్టపడి పని చేస్తున్నా, ఫీజు కడుతున్నా, ఫెయిల్ అయితే మంచిగా ఉండదు అది అని ఇట్లా చెప్పే కన్నా ఫెయిల్ కాకపోయినా కూడా నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి ఇట్లా మోటివేట్ చేస్తున్నా కదా, పిల్లలలో ధైర్యం పెరిగేది. సో దీనికి సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ అయితే లైన్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా కూడా ఏదో రకంగా ఎంతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం, సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్ అయిపోతున్నాయి. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి, ఎందుకు ఈ రకంగా పిల్లలు తయారవుతున్నారు. సో ఈ తల్లిదండ్రులకు ఎంత గోస్ ఉండొచ్చు? సో వాళ్ళు ఎంత బాధపడ్డా ఏం చేసినా కూడా కన్న పేగ అయితే కొట్టుకుంటారు కదా, నా పిల్ల అయింది అని చెప్పేసి. సో స్టూడెంట్స్ అయితే లైన్లోకి తీసుకుందాం. దీనికి సంబంధించి ఏవీ కాలేజ్ స్టూడెంట్స్ కార్తిక్ మనతో లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిన్న చూసినట్టు కార్తిక్ రిజల్ట్స్ వచ్చింది తర్వాత దాదాపు 7 మంది పిల్లలు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. యాజ్ ఎ స్టూడెంట్ గా నువ్వు ఎట్లా చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో స్టూడెంట్స్ ని ఏ రకంగా మోటివేట్ చేద్దాం అనుకుంటున్నావు? మనకన్నా మనం చూసుకున్నాము, ఇది ఈ రోజు జరిగిందే కాదు, ముందు కూడా గతంలో కూడా మనం ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చూసినాము. రిజల్ట్స్ వచ్చిన రోజు విద్యార్థులు ఎంత రిజల్ట్స్ కోసం ఎంత భయపడుతుంటారో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఏమైతుందా అని వాళ్ళ భయం కూడా వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అట్లనే ఉన్నది. విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటాక మన స్కూళ్ళల్లో జరిగే పద్ధతి, స్కూళ్ళల్లో విద్యార్థులను చూసే పద్ధతి, చదివేటోన్న ఒక లెక్క, చదవనోన్న ఒక లెక్క. కొన్ని స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లున్నదంటే పరిస్థితి, చదవకపోతే వాడు దేనికి పనికిరాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ వేదన అనేది విద్యార్థుల లోపల కూడా ఉండిపోయి నేను చదవకపోతే పనికిరానా, 10 మందిలో నా ఇజ్జత్ పోతుంది, మా తల్లిదండ్రులు కూడా నా పరువు పోతుంది, వాళ్ళ ముందు నేను తలకాయ ఎత్తుకోలేను అనే పరిస్థితుల్లో ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్స్ కూడా స్టూడెంట్స్ చాలా వరకు చేసుకుంటారు. ఇంకోటి తల్లిదండ్రులు కూడా చాలా ఈజీగా తీసుకోవాలి, ఎగ్జామ్ ఒక్కటే లైఫ్ కాదు, ఈ ఒక్క ఎగ్జామ్ అన్నది కూడా లైఫ్ కాదు, దీని తర్వాత ఎంతో ఉంటది, ఇది ఒక చిన్న ఎగ్జామ్ అన్నట్టు కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎట్లా అంటే
రిలేటివ్స్ దగ్గర అట్లా ఉంటది, వాళ్ళ ఇంట్రెస్ట్ పక్కన వాళ్ళు పాస్ అయ్యారు నువ్వు ఫెయిల్ అయినావు అని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అనేది అనిపిస్తుంటది అనమాట. వాళ్ళతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తారు నాకు వాళ్ళకు కూడా వాళ్ళది ఏంటంటే ఇప్పుడు కొంతమంది చదువుతారు, కొంతమంది వేరే టాలెంట్స్ స్పోర్ట్స్ ఉంటారు, కొంతమంది క్రికెట్ ఆడతారు. ఆ టాలెంట్ అన్ని ఇప్పుడు ఏ స్కూల్ కి పోయినా సరే ఇప్పుడు మనకి స్కూల్స్ లో గ్రౌండ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ కి ఒక ఎడ్యుకేషన్ మీదనే తీసుకెళ్తారు తప్పిస్తే వాళ్ళకి వేరే టాలెంట్ ఉన్నా వాళ్ళు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది స్కూళ్ళల్లో కాలేజీలలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు స్పోర్ట్స్ కి అనేది టైం ఇవ్వడం లేదు. అసలు రూల్ ప్రకారం ఒక 2 గంటలు ఒక స్కూల్లో కానీ కాలేజ్ లో ఒక 2 గంటల సేపు స్పోర్ట్స్ అనేది టైం కేటాయించాలి. కాకపోతే మనం ఏ కాలేజ్ చేసుకున్నా స్పోర్ట్స్ అనేది లేదు. కనీసం ఒక గ్రౌండ్ అనే ఒక కనిపించడం లేదు. ఒక అపార్ట్మెంట్ లాగా కడుతున్నారు. వాళ్ళకు కూడా ఫస్ట్ స్టూడెంట్స్ కి అనేది స్కూల్ కి కానీ కాలేజ్ కానీ వెళ్ళాలంటే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే పోవాలి తప్పిస్తే బలవంతంగా పోయే పరిస్థితి అనేది తీసుకురావద్దు. ఏ స్కూల్ మేనేజ్మెంట్ అయినా సరే, కాలేజ్ మేనేజ్మెంట్ అయినా సరే. ఇప్పుడు నేను ఒక ఏవి కాలేజ్ స్టూడెంట్ కాకుండా నేను ఇప్పుడు ఒక ఏబీపీ కార్యకర్త కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి కదా, దాదాపు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. అన్న మా కాలేజ్ ఇట్లుంది పరిస్థితి, మా కాలేజ్ బంద్ చేయండి, మా కాలేజ్ లో ఫ్యాకల్టీ కొడుతున్నారు, అమ్మాయిలతో దుడుసుగా మాట్లాడుతున్నారు, అంటే గలీజ్గా మాట్లాడుతున్నారు అని ఇట్లాంటి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి స్టూడెంట్ దగ్గర నుంచి. వాళ్ళ అసలు అట్లాంటి ఫోన్ కాల్స్ రానియకుండా చూసుకుంటే ఏ స్టూడెంట్ అయినా ఇట్లెందుకు చేస్తాడు? ఏ స్టూడెంట్ కి అయినా సబ్జెక్ట్ అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అంతే తప్పిస్తే ఇప్పుడు దాదాపు బట్టి పట్టిస్తారు. ఒకటికి 10 సార్లు ఒకటి 10 సార్లు రాస్తే మనకి అది రాత అట్లే తిరిగిపోతుంది. మనకి అక్కడ సబ్జెక్ట్ ఏం వస్తుందాడా? ఇది మారాలి, ఎడ్యుకేషన్ విధానం మారాలి. ప్రస్తుతం ఉన్న తెలంగాణలో అయితే మొత్తము పిల్లలు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే కార్పొరేట్ స్కూల్లో పోవడానికి చూస్తున్నారు. ఆ ఫీజులు ఎంత ఉండాలి? 1,00,000 ఉండని వాళ్ళు ఈ పేరెంట్స్ పోయే పద్ధతికి వాళ్ళు కూడా ఫీజులు అడ్డోలం ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు, 1,50,000, ఇంటర్ కి 1,50,000 ఉన్నది ఒక్కొక్క కాలేజీల ఫీజు. వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ స్టూడెంట్స్ తో మాట్లాడతారు, పేరెంట్స్ గానీ ఫ్యాకల్టీ గానీ. 1,50,000 కడుతున్నాం, నువ్వేం చదువుతున్నావు, 1,50,000 కడుతున్నావు, నువ్వేం చదువుతున్నావు, వాళ్ళకి ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. కార్తిక్ యాజ్ స్టూడెంట్ గా నువ్వు చెప్పు. సో నువ్వు కూడా ఇంటర్ ని దాటుకొని వచ్చినావు కాబట్టి నీకు కూడా తెలుసు ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో. సో పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకున్నావు? ముఖ్యంగా యాజ్ అ స్టూడెంట్ గా ఒక కొడుకు లాగా కూడా నువ్వు ఎట్లా చెప్పాలనుకుంటున్నావు? యాజ్ ఎ స్టూడెంట్ గా యాజ్ ఎ పేరెంట్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంటర్ అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే. ఒక్కసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన్ని ఏమి ఉండదు. దీని తర్వాత మనకి ఇంకా ఎంతో లైఫ్ ఉంటది. మనకి డిగ్రీ వచ్చేంత వరకు ఇట్లా డిగ్రీ అయిపోయేంత వరకు కూడా మనకి లైఫ్ మీద క్లారిటీ అనేది ఉండదు. లైఫ్ అంటే ఎందుకు మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చెప్తుంటారు, ఇది ఇంటర్ అయిపోతే లైఫ్ బాగుంటది, డిగ్రీ అయిపోతే లైఫ్ బాగుంటది. కాకపోతే మనకి డిగ్రీ అయిపోయి ఎండింగ్ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది మనం ఏం చేయాలని చెప్పేసి. అప్పటి వరకు ఇట్లా ఎవరు కూడా ఇట్లాంటి డిసిషన్ తీసుకోవద్దు. పేరెంట్ గా చెప్పాలంటే పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి కానీ పెట్టొద్దు. చదువు మని కానీ, ఎగ్జామ్ విషయంలో కానీ, రిజల్ట్స్ విషయంలో కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ అనేది చేయొద్దు ఏ పిల్లని ఇంకో స్టూడెంట్ తోని. ఎవరి కెపాసిటీ ఎంత ఉందో వాళ్ళ కెపాసిటీ ప్రకారమే చదువుతారు తప్పిస్తే ఇక అందరూ ఒకేలా చదవాలంటే కాదు. మన చేతుకున్న 5 ఏళ్ళు ఒకేలా ఉండవు. ప్రతి ఒక్క విద్యార్థి ఒకేలా ఉండాలంటే అది కాని పని. ఎవరికి ఉన్న ఇంటర్నల్ టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. ఫస్ట్ దాన్ని గుర్తించి దానిపైన ఫోకస్ పెట్టండి. అంతేగాని అదే విధంగా చదువు కూడా చూసుకోండి. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. పిల్లల పైన ఒత్తిడి పెట్టకుండా ఉంటే సో వాళ్ళలో టాలెంట్ గమనించాలి. మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం తల్లిదండ్రులుగా వాళ్ళ లోపల ఏం టాలెంట్ ఉంది ఏంది అని చెప్పేసి. కొన్ని రకాలుగా నిజంగా మన 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయి. సో అందరు స్టూడెంట్స్ ఒక రకంగా ఉండరు. సో ఒక టాలెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా టాలెంట్లు ఉంటాయి. కొందరు స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండొచ్చు, కొంతమంది చదువులో యాక్టివ్గా ఉండొచ్చు. సో వాళ్ళ టాలెంట్ని గుర్తించి దాంట్లో ప్రోత్సహించండి. అంతేగాని చదువుకుంటేనే అవుతుంది అంత చదువు అని చెప్పేసి పిల్లల మైండ్లో స్ట్రెస్ నింపి సో ఈ రకంగా వీళ్ళ ఫేస్లు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఒక్కొక్క పిల్లలు. సో ఈ రకంగా దారి తీయకుండా ఉండాలంటే ఒక రకంగా తల్లిదండ్రులు కూడా కారణం. కాబట్టి తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఆలోచించాలి ఒకసారి. పిల్లల పైన ఏ రకంగా కూడా ఒత్తిడి తేకుండా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళతో మాట్లాడి సో నీకు ఏది నచ్చితే జైనా అన్న అని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడి వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ డెసిజన్ కూడా పేరెంట్స్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటేనే అక్కడ పేరెంట్స్ లైఫ్ పిల్లల లైఫ్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ చూడొచ్చు ఇంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే దీనికి సంబంధించి కావచ్చు, అటు వీళ్ళ పేరెంట్స్ గోస ఏ రకంగా ఉంటుంది. సో పేరెంట్స్
ఒక మాట అనేస్తారు, తర్వాత మళ్ళీ దగ్గర తీస్తారు. ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని చంపారు కదా, సో ఫెయిల్ అయినంత మాత్రం కొంచెం బెదిరిస్తుండొచ్చు, ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఒక రకంగా ఆలోచించాలి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సురేష్ గారు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సురేష్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు చూసిండొచ్చు నిన్న న్యూస్, ఇంటర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఏదైతే నిన్న నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంటర్ రిజల్ట్ అనేది వచ్చినాయి కానీ రిజల్ట్స్ లో 1-2 మార్కులతో కొంతమంది విద్యార్థులు తప్పడంలో సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో విద్యార్థులు ఎవరు కూడా సూసైడ్ కు పాల్పడద్దు, ఎందుకంటే సప్లిమెంటరీ ఒక డేట్ ను కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మరి ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, 10th క్లాస్ రాసిన పేరెంట్స్ కి నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా విద్యార్థులను మార్కులు ర్యాంకులని ప్రెజర్ చేయకుండా, సరే ఈసారి తప్పితే 1-2 మార్కులతో పోయారు కదా, నెక్స్ట్ సారికి మోటివేషనల్ ఇవ్వాలి, నెక్స్ట్ సారి మీరు పాస్ అవుతారని వాళ్ళకి ఇవ్వాలి. కానీ కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళకు ఎందుకు పాస్ కాలేరు, ఎందుకు తక్కువ మార్కులు అనిచ్చే విధంగా ఒత్తిడి చేయవద్దని ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎవరు కూడా అగత్యానికి పాల్పడవద్దు. మార్కులు ఈ రోజు ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ క్లాస్, 10th క్లాస్, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కావచ్చు, భారతదేశంలో. సో ఎక్కడ కూడా చదువుకు మార్కులతో గానీ ర్యాంకులతో గానీ ఎక్కడ కూడా కులమానం ఉండదు. మరీ ముఖ్యంగా అండి, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, కొన్ని కార్పొరేట్ కాలేజీలు మార్కులు ర్యాంకులు అనే పేరు విధంగా ఒత్తిడి చేయడం ఇది ఒక కారణం కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే మార్కులు రావాలని కొంతమంది బట్టి పట్టి చదువు చెప్పించడం ద్వారా కూడా కొంతమంది విద్యార్థులు అయ్యో నాకు మార్కులు రాలేదు, మా సార్ నాకు ఆ విధంగా ప్రెజర్ చేయడం జరిగింది, ఆ విధంగా చదివించడం జరిగిందని ఒక కోణంలో తీసుకున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కొంతమంది విద్యార్థులు కొన్ని సంవత్సరాలు ఏంటంటే మార్కులు కొలమానం కాకుండా కొంచెం మంచి విద్యను నేర్పించి సమాజ అవగాహన కోసమై చదివిస్తున్నారు. అలాంటి విద్యార్థులు ఎక్కడ కూడా అఘాయిత్యానికి పాల్పడడం లేదు. వారు మెరిట్ తోటి కావచ్చు, మధ్య తరగతిగా పాస్ అయినా కానీ వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్ గా ఉండి హాయిగా ఉంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే పేరెంట్స్ కూడా కొంతమంది ఏంటంటే మా కొడుకుకి మంచి ర్యాంకు రావాలి, మా కొడుకు 999 మార్కులు రావాలని కొంతమంది కళ్ళలు కనడం కూడా ఇక్కడ జరుగుతుంది. సో పేరెంట్ నుండి ఇక్కడ విద్యా సంస్థల నుండి కూడా ఉంది. సో పేరెంట్ యొక్క ఆలోచనల్లో మరియు మరి ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, కొన్ని కాలేజీల యొక్క ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, ఏదైతే టీచర్లు ఉన్నో వాళ్ళ యొక్క ఆలోచనలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సో ఇంకో విషయం సురేష్ గారు, ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యా మంత్రిని అయితే ప్రకటించాలని సందర్భం అయితే మనం చూస్తున్నాం. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా డిమాండ్ చేస్తారు మీరు? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఈ రోజు 4 నెలలు కావస్తుంది. 4 నెలలు కావస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే విద్యనంతా నేను చూస్తానన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా విద్య పైన ఈ రోజు సమగ్రమైన విచారణ చెప్పడం లేదు. అసలు యూనివర్సిటీ విద్య ఏంది, ఇంటర్ విద్య అనేది కూడా చూడడం లేదు. ఎప్పుడు చూసినా ఆయన ప్రతిపక్షాల మీద తిట్టడం, ఎలక్షన్ల పైన దృష్టి పెడుతున్నారే తప్ప ఈ రోజు విద్యాశాఖ ఆయన చేతిలో ఉన్నా గానీ ఏ మాత్రం ఈ రోజు విద్య గురించి పట్టించుకున్న సందర్భం లేదు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీరు ఇప్పటికైనా కనువిప్పు కలిగి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తే ఏమైతుందంటే ఇలాంటి ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చినప్పుడు, లేదా ఇతర ఎడ్యుకేషన్ సంబంధించిన ఇతర రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా విద్యాశాఖ మంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టడమా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు, ఎస్ఎస్సి కమిషనరేట్ ను పిలిపించి ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వివిధ విద్యాశాఖ అందరితో సమన్వయం చేస్తూ కాన్ఫరెన్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం. ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ గత 19వ తారీఖే రావాలి అండి, కానీ 24వ తారీఖు వరకు ఎందుకు వచ్చినాయంటే వీళ్లకు కమిషనర్ దొరకకపోవడం, అంటే ఒకటే కమిషనర్ కు 10 రకాల బాధ్యతలు ఇవ్వడం. ఈ విధంగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొందడం లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నుండి పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ అనేది బాధ్యతగా నిలవాలి. దాంట్లో మీ యొక్క కార్యక్రమాలు కావచ్చు, మీ ప్రోగ్రాంలు కావచ్చు, ఆ విధంగా ఉండాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, నిజంగా ఇప్పటి వరకు అయితే విద్యా మంత్రిని అయితే పెట్టడం ఈ సందర్భం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి విద్యకు సంబంధించి మొత్తం అన్ని నేనే చూసుకుంటా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి. సో మరి వీళ్ళ తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తాడు ఇప్పుడు?
అసలు ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ పైనే పడ్డాడు ఆయన. ఎన్ని సీట్లు దక్కించుకోవాలి, 16 స్థానాలు నాకే రావాలని చెప్పేసి ఉన్న కాన్సన్ట్రేషన్ ఈ పేద విద్యార్థులు వీళ్ళు ఫీజులు కట్టి ఈ ఆత్మహత్యలు చేసుకొని ఇంకా తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టడానికి. సో దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించాలి. విద్యకి సంబంధించి ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని అయితే ఇంతవరకు కేటాయించలేదు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇది గవర్నమెంట్ పైన కూడా కాకుండా తల్లిదండ్రులు కూడా ఒకసారి దీనికి సంబంధించి ఆలోచించాలి. పిల్లల పైన ఏ రకంగా కూడా ఒత్తిడి పెట్టకుండా, సో వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడే వాళ్ళని పొమ్మని చెప్పండి. సో ఇంట్రెస్ట్ లేని దానిపైన చేసి ఒత్తిడి పెంచి నువ్వు పాస్ కావాలంటే వాళ్ళు ఏ రకంగా కూడా పాస్ గారు. ఎందుకంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తారు కూడా. సో పిల్లలు కూడా ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టి కష్టపడి ఫీజులు కట్టి లక్షల ఫీజులు కాలేజీలో పోసి మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. మీకు చదువు ఇంట్రెస్ట్ లేకపోతే దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది క్లారిటీగా మీ పేరెంట్స్కి చెప్పండి. భయపడకుండా చెప్పండి, అమ్మ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇది ఇంట్రెస్ట్, నేను ఇదే చేయగలుగుతా అని చెప్పండి. సో దానికి సంబంధించి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇది ఆ రకంగా చేస్తే సో పిల్లలు కూడా అధైర్యపడకుండా సో దాన్ని ఫేస్ చేసే శక్తి వాళ్ళకి వస్తుంది. సో ఏ రకంగా కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు అని చెప్పి మనస్తాపానికి గురయ్యారు. సో దీని వెనకేంది, మా పేరెంట్స్ ఏమంటారో నలుగురిలో నా సిగ్గు అవుతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా మంది పాస్ అయిన తర్వాత స్వీట్ బాక్స్ వచ్చి ఇంటింటికి పోయి పంచుతుంటారు ఫ్రెండ్స్ సర్కిల్. సో వాళ్ళకం కూడా ఆ షై ఫీలింగ్ అందరికి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఒకసారి ఇలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం రాయొచ్చు అని చెప్పేసి సో మీరు పిల్లలకు ముందే మోటివేట్ చేయండి. సో ఈ పరీక్ష కాకపోతే నెక్స్ట్ కూడా వస్తుంటాయి కాబట్టి అవి కూడా అటెండ్ అయ్యి పాస్ అవుతావు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం పాస్ అవుతావు. సో నువ్వు ఇప్పుడే పాస్ అయ్యి ఉద్ధరించేది ఏం లేదు, ఇంకా టైం ఉంది, నీకేం ఏజ్ ఏం పడిపోలే. ఇప్పుడు ఖాళీ ఉంటాయేమో కొన్ని ఖాళీ ఉన్న రోజు ఇంకేదైనా చేసుకో, తర్వాత పాస్ అవుతావు నువ్వు అని చెప్పేసి పిల్లలను కూడా మోటివేట్ చేస్తే ఆ రకంగా పిల్లలు పాస్ అయ్యి ఆ రకంగా పిల్లలు కూడా ధైర్యం అయ్యి నెక్స్ట్ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి కాబట్టి సో పిల్లలు కూడా ఒకసారి ఆలోచించి దీనికి సంబంధించి ఇలాంటి డిసిజన్ తీసుకోకుండా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా పాస్ అవుతా అని చెప్పేసి ఒక ధైర్యం తెచ్చుకొని ఎగ్జామ్ రాయండి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.